నాసి రకమైన బొగ్గు సరఫరా కారణంగా ప్రజలపై 700 కోట్లకు పైగా భారం మోపారని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. మంగళగిరిలోని జీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2019-24 మధ్య ఏపీలో విజయసాయిరెడ్డి బృందం దోపిడీ ముఠాగా ఏర్పడి చెలరేగిపోయిందన్నారు. కాకినాడ పోర్టు నుంచి SEZ 108, 104 అంబులెన్స్లు ఏపీ జెన్కో ప్లాంట్లతో సహా దేన్ని వదిలిపెట్టలేదన్నారు. అరవిందోకు అనుబంధ కంపెనీ అయిన ట్రేడ్ నాలెడ్జ్ కంపెనీ పేరుతో ఈ అక్రమాలకు తెరలేపారని సోమిరెడ్డి అన్నారు. సర్వీసు కృష్ణపట్నం కోల్ సప్లై ఎందుకు ఇంత మీకు దురాశ ఎందుకు మొదలైంది అంటే విజయసాయిరెడ్డి అక్కడ ఉన్నాడు కాబట్టి, అరవిందో ఆయన వియ్యంకుడు కాబట్టి అరవిందో ఏం చేసినా చెల్లద్ది, రాష్ట్రంలో ఉండే ప్రజలు చావండి, మేము చేసే దోపిడీకి నష్టాలు అంతిమంగా ప్రజలు అల్టిమేట్ లూజర్స్ ప్రజలు అనే పరిస్థితికి వచ్చింది. నేను ఇప్పుడు 2022 ఫిబ్రవరి 15 కృష్ణపట్నంలో ఉండే జెన్కోకి 2400 మెగావాట్ల సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ స్టేషన్ కి 4.5 lakh tons మీరు సప్లై చేశారు. అది మట్టి మశానంతో కలిసిపోయిందని, PLF ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ పడిపోయిందని ఎంప్లాయీస్ ధర్నా చేశారు. అప్పుడు మేము ఎంటర్ అయ్యి ఆ మట్టి మశానం ఫోటోలు నేను ఆ రోజు చూపించా. ఇప్పటికీ ఆ లింక్ నా దగ్గర ఉంది. ఇక్కడే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టా. నేరుగా ఆ పోర్ట్ లో ఇంపోర్ట్ చేశారు. ట్రైడెంట్ అండ్ నాలెడ్జ్ కంపెనీస్ పేరుతో అరవిందో ఇంపోర్ట్ చేసింది. ఓడరేవుకు పోయి మేము ప్రొటెస్ట్ చేశాం. ఆ తర్వాత 1,00,000 టన్నులు ఎక్కడికో డంప్ చేసేసినారు. మా పోరాటానికి భయపడి ఆ 1,00,000 టన్నులు మాత్రం తేలేదు. దానికి కారణం జెన్కోలో ఎంప్లాయీస్ తిరుగుబాటు. ఈ రోజు 8,500 రూపాయల టన్ను, 8,500, 382 కోట్లు పెట్టి ఆ మట్టితో ఉండే యాష్ తో ఉండే కోల్ తెచ్చి ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ పడిపోయింది. ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ 22, 23, 41కి పడిపోయింది. 41%. ఆ పక్క సంవత్సరం 42%, 40%. అంటే జగన్మోహన్ రెడ్డి టైంలో 24 వచ్చింది. ఈ రోజు 24 సంవత్సరంలో గవర్నమెంట్ మారిన తర్వాత 55%కి వచ్చింది. 55% ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ జనరేషన్ లో వస్తుంది. అంటే మీ వల్ల ఈ 382 కోట్ల కోల్ కొనుగోలు పర్చేజ్ అమౌంట్ కాదు, అల్టిమేట్ గా జనరేషన్ లాస్ ఎంత. ఆ టైంలో షార్టేజ్ ఆఫ్ పవర్ ఉండి బయట మార్కెట్ లో 10 రూపాయల నుంచి 14 రూపాయలకు కొన్నారు. దాని వాల్యూ ఎంత? మొత్తం మీద 700 నుంచి 1000 కోట్ల రూపాయలు, మోర్ దెన్ 700 crores లాస్. అవన్నీ కారణాలు చెప్పి కన్జ్యూమర్స్ మీద మళ్ళీ ట్రూ అప్ ఛార్జెస్, ఆ ఛార్జీలు, కోల్ ఛార్జీలు అని చెప్పేసి వాళ్ళని బాధింది జగన్మోహన్ రెడ్డి. ఎవరి కోసం? అరవిందో వాళ్ళ విజయసాయిరెడ్డి వియ్యంకుడు ఆదాయం కోసం.